ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏ విషయాల్లో నీవు భారముతో ఉన్నావో, ఏ విషయాల్లో ఆశీర్వాదము కోసం నువ్వు ఎదురుచూపులు కలిగి ఉన్నావో, ఈ దినము నిన్ను చూచిన తండ్రి ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పుతానంటున్నాడు ఆయన. విస్తారమైన దీవెనలు ఆయన నీ కొరకు కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి సేవకునిగా ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, అర్హత కలిగి జీవిస్తున్నావా? ఈ లోక సంబంధమైన ప్రభుత్వ పథకాలకే ఎన్నో రకాల అర్హతలు చూస్తే, సర్వోన్నతుడైన నీ తండ్రి ఎంతో గొప్పగా నిన్ను ఆశీర్వదించే తండ్రి, ఆ ఆశీర్వాదానికి కొన్ని అర్హతలు నియమిస్తారు కదా. ఈరోజు ఏ అర్హత దేవుడు నీలోంచి కోరుకుంటున్నాడో తెలుసా? నీతి, యథార్థత, దేవుని యందు భయభక్తులు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే అట్టి రీతిగా జీవించిన ఎంతోమంది భక్తులు ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వారు ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా ఎన్నికలేని వ్యక్తిని నువ్వు పిలువబడుతున్నావేమో, అందరూ ఉన్న ఒంటరి వ్యక్తిగా నీవు చూడబడుతూ ఉన్నావేమో. బహుశా అటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఎంతో ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నప్పుడు నువ్వెందుకు ఇంకా ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ చిన్ని పొరపాట్లు, లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు, ఆ వెక్కిలి చేష్టలతో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు బిడ్డలారా. ఒక గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వాలని, నిన్నెంతో బలపరచాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చే. దేవా, నా కొరకు ఆకాశమును తెరుస్తానని మాటిచ్చావు కదా. నా స్థితిగతులు కొద్దివే, వీటిని మార్చడానికి, నా ఇబ్బందులు తొలగించడానికి ఇదిగో ఇంత గొప్ప దీవెనలు కుమ్మరిస్తానని మాటిచ్చావు కదా తండ్రి. బలపరిచయ్యా, పాపములో పడకుండా, శోధన అనే పాపములో నేను జారిపోకుండా నన్ను బలపరిచి ఈ దీవెన అనే వాగ్దానంతో నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయి. బహుశా నీ బలహీనతలను జయించడం నీకు అది వీలు కాకపోవచ్చు, కానీ దేవునికి సాధ్యమే. ఏ బానిస బ్రతుకులో నీవు ఉండిపోయావో, అపవాది ఎటువంటి సంఖ్యలు నీకు వేశాడో, ఈరోజు ప్రార్థన చేయి. ఈ యొక్క వాగ్దానం ద్వారా నీకు విడుదల, ఈ వాగ్దానం ద్వారా నీకు స్వస్థత, ఈ వాగ్దానం ద్వారా గొప్ప సమృద్ధి ఈరోజు నీకు కలగబోతూ ఉంది. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, ఎంత గొప్ప మాటో, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తా అంటాడు ఆయన. హల్లెలూయా. దీవెన అంటే కేవలం ధనమే కాదు. నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన నెమ్మది, నీకు కావలసిన సంతోషము, నీకు కావలసిన ఏ ఆనందం అయితే ఉందో అవన్నీ కూడా విస్తారముగా ఈరోజు నీ మీద కుమ్మరిస్తానని నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ ఎవరు దాన్ని ఆపలేరు. కేవలం ఒకే ఒక మాట బైబిల్లో చెప్పబడింది, మీ పాపములే దేవునికి మీకు అడ్డుగోడగా వచ్చాయని. ప్రియ దేవుని బిడ్డ, చిన్న పొరపాటైనా పెద్ద పొరపాటైనా ఈరోజు ఏదన్నా తెలిసి తెలియక చేసుంటే వెంటనే ఈ వాగ్దానం వెంటనే మోకరించి నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట అడిగి నువ్వు పశ్చాత్తాపడితే గనక ఇదిగో ఈరోజు ఎంతో గొప్ప వాగ్దానము నీ సొంతం అవబోతూ ఉంది. నువ్వు అత్యధికంగా దీవించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.